ముందు నా కథ తెలుసుకోవాలి అంటే మా ఊరి గురించి తెలుసుకోవాలి. మాది భైరవపురం అనే పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం, అన్నిటికీ మించి ప్రశాంతమైన జీవితం మా ఊరిలో దొరుకుతుంది. అంతా బాగానే ఉంటే కథ చెప్పేవాడినే కాదు, కానీ నా జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. దానివల్ల నా జీవితమే కాదు, నా స్నేహితుల జీవితం కూడా ప్రమాదంలో పడింది. అదంతా నాకున్న దయ్యాల పిచ్చి వలన. కథలోకి వెళ్తే నా పేరు అరుణ్ కుమార్, కానీ ఊర్లో అందరూ ముద్దుగా బన్నీ అని పిలుస్తారు. నా గురించి చెప్పాలంటే నాకు దయ్యాల కథలన్నా దయ్యాల సినిమాలన్నా చాలా ఇష్టం. ఎవరైనా దయ్యాల గురించి మాట్లాడితే ఎంతో ఆసక్తిగా వింటాను. అంతా బాగానే ఉంటే నా కథ చెప్పేవాడినే కాదు, కానీ నా జీవితంలో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. దానివల్ల నా జీవితమే కాదు, నా స్నేహితుల జీవితం కూడా ప్రమాదంలో పడింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని నేనే. నా పేరే మున్నా. నాకు దయ్యాలన్నా, దయ్యాల కథలన్నా, దయ్యాల సినిమాలన్నా చాలా భయం. వీడు నా ఇంకో ఫ్రెండ్ చింటుగాడు. వీడు చాలా ధైర్యవంతుడు, కానీ పక్కన వాడు చెప్పే వరకు వీనిలో ధైర్యం ఉంది అని వీనికి కూడా తెలియదు. అలాగే ఎక్కువ మంది దేనికి సపోర్ట్ చేస్తే అదే కరెక్ట్ అంటాడు. అలా వీడు నా మాట విని ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇక మనం భైరవపురం కథలోకి పరకాయ ప్రవేశం చేద్దామా? మీకు ఒక కథ చెప్తా, భయపడకుర్రి. దయం కథ అంటారు, పోంపారా. ఒక ఊర్లో ఒక మనిషి చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోయిండు. ఆ చచ్చిపోయిన తర్వాత అయినా దయ్యమైండు. నిజమా? అన్న అబ్బా ఫస్ట్ నుంచే చెప్పానా? అయ్యో, ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటారా, ఆయన చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోయిండు. చచ్చిపోయినాక దయ్యమైండు. నిజమా? అబ్బా అన్న చెప్పానా? అబ్బా చెప్పే. ఆయన దయ్యమైండు. దయ్యమై వాళ్ళ భార్య కనబడ్డాడు, నన్ను మర్డర్ చేసిర్రు, చంపేసిర్రు అని. దయమేండా? నీయంగా దయమేండా? సరే దయ్యమైనాక ఏమైందన్నా? చెప్పగా ఎందుకు గ్యాప్ ఇస్తున్నావు గింతానం? ఆయన దయ్యమైనాక ఆయన నోలోలు చంపిర్రు. ఆయన ఒక్కొక్కరు వాళ్ళందరినీ చంపుకుంటూ పోయిండు. ఊళ్ళందరూ గద గద వణికిర్రు. ఆ దయ్యం ఉన్నా కొట్టినా అయిపో. కట్టరా నువ్వు అట్లా అన్నవానుకో, రాత్రి పంటప్పుడు చూసుకుంటారు అయ్యా. ఆ స్టోరీ మంచిగా ఉంది. ఏ ఊర్లోనే? ఏ ఆధార టీవీలో చూసిండ్రా? అప్పని చెప్పింది టీవీలో చూసిన స్టోరా. నేను రియల్గా అయినది చెడుతాడు ఇన్న స్టోరీ చెప్తే ఇప్పుడు ఇన్నూరు అందరూ. ఒకటే కాదన్నా, నువ్వు పది చెప్పినా వింటాం. ఒకటి ఆత్మకూరు ఊరు అని ఉన్నది. ఆ ఊళ్ళో ఒక అమ్మ ఉన్నది. ఆ అమ్మకు ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డ లవ్ చేసి ఒకరితో లేచిపోయింది. ఆ అమ్మ టెన్షన్కి తట్టుకోక ఒక చెట్టు ఊరేసుకొని చచ్చిపోయింది. చచ్చిపోయినాక ఆ అమ్మ చచ్చిపోయినాక ఏమైంది తెలుసా? ఆ అమ్మ చచ్చిపోయినాక అమ్మ కాడికి ఎవ్వరు రాలే. ఆఖరికి వాళ్ళ బిడ్డ కూడా రాలే. ఆమె అనాథ శవం దగ్గర తీసుకొని పోయారు. తర్వాత ఏమైంది తెలుసా? ఏమైందన్నా చెప్పు. ఆమె పెద్ద దయమైంది. దయమైనాక ఏమైందో తెలుసా? ఏమైందన్నా? అప్పటి నుంచి ఎవ్వరు లేచిపోయినా అలా పొలి మీద లాగా చంపేస్తుంది. ఇది ఏడ జరిగిందనా? అది గట్టేటో 500 కిలోమీటర్ అవుతాలంట. అన్నా నేను ఎందుకు పోతాను గంట దూరం? నాకు మా పెద్ద చెప్తేనే మీకు చెప్పినా అంతే. అన్ని ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మన ఊళ్ళో ఒక్కటి జరుగుతలేదు. ఏమో టైం వస్తే మన భైరవపురంలో కూడా దయ్యం వస్తుందేమో. మన భైరవపురంలో దయ్యం వస్తే దయ్యంతో నేనే ఆడుకుంటా. వచ్చినప్పుడు ఆడుకోదు కానీ ఇప్పటికే పారా పోదాం అన్న పొద్దున మస్తు చెప్పే స్టోరీ. ఓకే రైట్ తమ్ముడు, వెళ్ళిపో. అరే మన ఊర్లో కూడా దయ్యం స్టోరీ జరుగుతాం, మస్తు ఉందిరా. మనలో రియల్ గానే అయితే దయ్యం మున్నా నిరికిద్దాం. సరే సరే. నిన్న దయ్యం సినిమా చూసిండ్రా, ఏముంది? ఎవరు దగ్గర ఊకే దయ్యం దయ్యం అంటే దయ్యం పెళ్లి వేసుకోవచ్చు. అప్పుడే పోయి నీకొకటి తెలుసా, నేను బన్ని మున్నని దయ్యం పేరు చెప్పి భయపడిచ్చినాం. ఘోరంగా వణికిండు రాత్రిపూట. రాత్రి ఇది పోసుకున్నాడు తెలుసా? దయ్యం అంటే గంట భయమా? నిజంగా పోసుకున్నావా? ఇప్పుడు నన్ను అంటారు కదా, మీకైతే ఎప్పుడు దయ్యం కనబడదు. అప్పుడు ఇలా మీరు పోసుకుంటారు. అప్పుడు మిమ్మల్ని అంటే చూడరు. చూద్దాం తీరా ఎవడు పోసుకుంటాడు. తీరా ఏమైందిరా దయ్యాల గురించి మాట్లాడుతారు? అన్నయ్య పూరా అని దయ్యాల గురించి మాట్లాడుతారు. జీవితంలో ఒక్కసారన్నా దయ్యం చూడాలన్నా. అరే అరుణ్, దయ్యాలతో అయితే అస్సలు ఆటలు ఆడకు. దయ్యాలతో పెట్టుకున్న ప్రాణాల మీదకి వస్తుంది. అరే ఏందన్నా నువ్వు దయ్యంకి భయపడతావా? అరే తమ్ముడు, మా తాతలు ముత్తాతలు దయ్యాలతో ఆటలాడినో లేరా? వాళ్ళ కుటుంబంలో పుట్టిన నాకు తెలియదు అదే దయ్యాల గురించి. అరే మీరు చెప్తినేటట్లు లేరు, కానీ దయ్యాల జోలికి అయితే పోకురా తమ్ముడు. మంచిగా పోతాను. అరే ఇప్పుడు మనం ఎడిపోతున్నాం రా. మన భైరవపురంలో ఉండ్రాల బండ కాడ ఒక ఆయన చంపేసిరుగా.
అవునా నీకు తెలుసా? నాకు తెలిసి అరుణ్ గాడే చంపచ్చురా అయ్యా. ఏం చేసినావు చెప్పు, ఏం చేసినావు? ఆడికి పోయినాక మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పకపోతే రానే రాను నేను. నేను ఇలా రాను. అరే మీరు ఆగుర్రి, చెప్తా దారి. ఆయన చచ్చిపోయినాక ఏమైందో తెలుసా? ఏముంది, ఆయన కూసినాక బొందల గడ్డల బొంద పెట్టిర్రు. అవును. ఆయన చనిపోయినాక ఏమైందో తెలుసా? దయ్యమైండు. దయమేడని నీకు చెప్పిండా? నీకు తెలియదా అరుణ్ దయాలు కనిపిస్తాయి అని? నాకేం తెలియదు. పెట్టి దయాల గడ్డేలా పుట్టే పోతున్నాం కానీ ఆడికి పోయినాక ఏం చేద్దాం? దయ్యమైనడు ఉట్టిగానే ఉండక జనాలను భయపడిస్తుండు. దయ్యం జనాలను భయపడితే దయ్యంని మనం భయపడిద్దాం. ఆ దయ్యాన్ని భయపడిచ్చి మన ఊళ్ళో లేకుండా ఇద్దాం. అయ్యా మునగానికి అంత ధైర్యం ఎంత వచ్చిందిరా? ఇంకా దయ్యాలకు భయపడిందిరా. ఏమైనా అయితే చూసుకుంటాపా. ఆగా దగ్గర దాకా వచ్చినాం. దయ్యం ఈయన ఉంటదిరా, ఈయన ఎత్తుకురి. అరే దయ్యం ఎప్పుడు రారా, దమ్ముంటే చూసుకుందాం. మనల్ని చూసి దయ్యం భయపడుతుంది. నేను ఒక్కడిని రాలే, మా దోస్తాలను కూడా తీసుకొచ్చిన. ఇప్పుడు రారా దమ్ముంటే. పిలువురా, ఇంకా కట్టే వెళ్ళు. అరే దయ్యం మా భైరవపురంలో అందరిని చంపి భయపడుతున్నారా? ఇప్పుడు రారా చూసుకుందాం. అరే ఇప్పుడు రారా చూసుకుందాం, రారా. ఇట్లా వెళ్తే వీడు రారా బై. నువ్వు అటు వీడు అటు పోతానే ఇటు పోతా. అరే దయ్యం కనబడ్డ దారా, దయ్యం పని చేద్దాం. దయ్యం కనిపించిందా? ఏంది దయ్యం కనిపించిందా? రారా రారా, దయ్యం కనిపించింది. అయ్యా అయ్యా ఇదంతా కలనా? అరే మామా, నిన్న కళ వచ్చిందిరా. ఎప్పటికంటే కలర్ రాకపోతే ఏమవుతాయి? అదే వీడు పందోలే అంటారా. వీడు కలర్ లేకపోతే కాజా దగ్గర వాళ్ళ మామా, నాకు వచ్చిన కళ గురించి చెప్తే మీరు షాక్ అవుతారా. అవునా, నీకేం కలర్ వచ్చింది? మనం అందరం దయ్యం కాడికి పోయినట్టు, దయాన్ని దొరకబట్టినట్టు కళ వచ్చిందిరా. ఏంది దయ్యంని దొరకబడినట్టు వచ్చిందా? అరే మున్నాడైతే దయానికి భయపడనే లేదురా. ఏంది మున్న దయ్యానికి భయపడలేదా? అరే ఇంకా మీదికెళ్ళి దయ్యంని రారా చూసుకుందామని దయ్యనే బెదిరిస్తుండు. అరే నువ్వు నాకు చెప్తుంటే ఘోరం భయం అవుతుందిరా. కళలో మస్తు ధైర్యవంతుని ఊహించుకున్నారా. తర్వాత ఏమైంది? దయ్యంని చూసినామా లేదా? అరే దయ్యం మాస్క్ వేసుకుందిరా. మాస్క్ తిత్తా అని ఇట్లా అన్న మున్నాడు పిలిచిండు. మళ్ళీ వెనక తిరిగి ముందర చూసే వరకు దయ్యం మాయమైంది. అమ్మ దయ్యం అయితే కనవలే. అది కలనే కదా, నిజమైనట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వు కళలకు అంత ధైర్యంగా ఉన్నావంటే ఎప్పటికీ నిజం కాదు. అయినా నీకు కళ ఎప్పుడు వచ్చింది? పొద్దుగాల వచ్చింది కళ. ఏంది పొద్దుగాల పడ్డ కళలు నిజమైతే అట? ఏంటిది నిజమైతేయా? అబ్బా నా ఇంటికైనా దయ్యం సినిమా వస్తా. మొత్తం కవ్వే చూడరా. అబ్బా నేను కూడా చూస్తా, పోదాంపా. నీకు నిజంగా ఒకసారి దయ్యం కనబడితే అర్థమవుతుంది దయ్యం అంటే ఏంటిదో. ఎవరినంటారు? నిన్నే నాన్న ఎవరిని నన్నేనా? నిన్నే అన్నా, నిన్నే అన్నా. నువ్వు అన్నా మేము దయ్యం సినిమా గురించి ముచ్చట పెట్టుకుంటాం. మీరు దయ్యం సినిమా చూస్తారా? నాతో నస్తే మీకు దయ్యాన్ని చూపిస్తా. దయ్యమా? నాకు అదే కావాలి. అరే పారా అప్ప. పోంబా. అరే రారా నువ్వు కూడా ఉన్నా. ఇంటికి పోతున్నారా మీరు? పోయి మీకు దయ్యం అరే అంటే పారా ఏ పారా పారా.
లేరా? అరే అన్న లేరా? నేను ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఉన్నా. ఇప్పుడు మాత్రం ఉన్నావుగా. ఎట్లా వచ్చినావు? ఏడికెళ్ళి వచ్చినావు? మీకు కొత్త దారి తిరిగచ్చిర్రు, నాకు పాత దారి చక్కగా వచ్చిన. అన్న దయం చెట్టు ఎక్కడా? తమ్ముడు ఇదేరా దయ్యం చెట్టు. దయం చెట్ట ఈ దయం చెట్ట అన్న ఇది చింత చెట్టు కదా అన్న. మీకు సమయం వచ్చినప్పుడు ఇది దయ్యం చెట్ట చిన్న చెట్ట అని మీకే తెలుస్తుంది. టైమా? ఏం టైం? ఇక లేవారం ఆదివారం. దయ్యాల గురించి చెప్పమంటే వారాల గురించి చెప్తాడేంద్రా? గుర్తుపెట్టుకోర్రి, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 6 నిమిషాలకి మీరు కనుక చెట్టుని ఇట్లా ముట్టుకున్నారనుకో, మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. చెట్టుని ముట్టుకుంటే వాళ్ళు కాపాడరా? అయ్యో ముట్టుకున్నా, ఏమైంది? అరే రారా, నువ్వు ముట్టుకోరా. ఏమైంది? ఏం కాలే. మున్న ముట్టుకోరా. ముట్టుకో. ఏమైంది? ఏం కాలే. ఈరోజు ఆదివారం, ఏం కాదు. శుక్రవారం మాత్రం ముట్టుకోకుర్రి, మీ ప్రాణాలకే ప్రమాదం, జాగ్రత్త. దయ్యం లేదేం లేదు, పారా. ఏ పోం పై ఉంటే టైం ఆగుర్రి, గుర్తుపెట్టుకోరి, నా పేరు భైరవపురం దస్తగిరి. దస్తగిరన్న దయ్యం చూపిస్తా అని చెట్టు చూపించిండేంద్రా. ఆయనే దయ్యం గురించి చెప్పంటే ఆదివారం అంటుండు, శుక్రవారం అంటుండు, ఏమైనా వారాల గురించే అంటుండు. ఆయన చెప్పినట్టు శుక్రవారం నిజమేనేమో. చెప్తే నమ్మటట్టు ఉండాలి. ఆ చెట్టు చూసినా ఎంతుందో. గంత చిన్న చెట్టు దయ్యం చెట్టు అంటే ఎవరు నమ్మరు అసలు. లేకపోతే నయమే, ఆడికి పోయేటప్పుడు మస్తు భయమైంది. ఆ మున్నాని కోసమైనా చెట్టు నిజమైతే మస్తుందిరా. ఆ చెట్టు కూడా నిజమైంది అనుకో, ఆ చెట్టు కానీ అస్సలే రాను. చేసిన తీరా భయపడకు. మన ఊళ్ళే దస్తగిరి పేరు మీద ఎవరన్నా ఉన్నారా? ఏముందిరా, ఊర్లో ఎవరైనా అడిగితే వాళ్ళే చెప్తారు. మళ్ళా వేస్తాను. ఓకే, దయ్యం సినిమా ఏం చెప్తారా? బంద్ చేయరా. ఏముండ్రా ఏ పనికి వచ్చింది? అరే బయటగా పాడరా, రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి ఆదివారం ఆడుకుందాం. పోదాం రా, బయటకు పోదాం. అరే ఇవాళ ఏం వారం రా? శుక్రవారం. గందుకే మనకు సెకండ్ సాటర్డే సండే గందుకే ఆడలే ఇచ్చిర్రు. అరే మనం ఒకటి మర్చిపోయినాం రా. మనం ఏం మర్చిపోయినా? మర్చిపోయి రారా, శుక్రవారం 6 గంటల 6 నిమిషాలకి చింత చెట్టు. అరే వద్దురా. ఓమ్రా, దయం ఉందో లేదో తెలుస్తాయా? ఏ ఒక్కసారి పోదాం దా ప్లీజ్, ఒకసారి రా పోదాం. ఏ పోదాం దా. ఏ దా. అరే మనం ముట్టుకునే అయిందా రా? వానికి నువ్వేనా చెప్పురా. మనం ముట్టుకుంటే మొన్న అయిందా? మొన్న చెప్తీను మొన్న పోదాం. అరే అద్దురా, మొన్న అన్న ఏమన్నారా, శుక్రవారం ముట్టుకుంటే ఏదైనా ఒకటి అవుతుంది అన్నారా, అందుకే అద్దురా. రావారా? చూడండి రానాడు, దయ్యం కూడా చూడండి రాను. దా రాను. రామున్నా పోదాం. అరే నేను రాడు, దయ్యం ఉంటే నాకు భయం అవుతుంది. మున్న రాపోతే ఇక నేను కూడా రాను. నేనైతే పోతున్నా, అత్తే రారీ లేకుంటలేదు. నీకోసం ఏడికైనా వస్తా మామ. అన్న ఏ టైం చెప్పిండు మామ? అరే 5:59 అవుతుందిరా. అరే 5:59 కాదురా, 6 అవుతుందిరా. ఉరుకుర్రా జల్ది, ఇంకా 6 నిమిషాలు ఉంది. పాపా అరే ఎందుకు కుడుతున్నావురా? మనిషి ఎవరు నువ్వు?
అరే వాన పడుతుందిరా టైం అనుకున్నట్రా ఇందాక వచ్చినాంరా అరే ఎట్లయితే అట్లా చెట్టు కాడికి వచ్చినాం ముట్టుకొని పోదాం ఇక వర్షం వస్తుంది పోం పారా అరే దయ్యం ఉన్నట్టేరా ముట్టుకోకురా అరే ప్లీజ్ రా ముట్టుకోకురా అరే పోం పారా ముట్టుకోకరా దండం పెడతారా ముట్టుకోకురా అరే ఈయన దాకొచ్చిన ఏదేమైనా సరే నా పానం పోయినా నేను ముట్టుకుంటారా ఏదేమైనా సరే వెనకకి తిరిగే పోను ఖచ్చితంగా ఇప్పుడు ముట్టుకునే తిరుగుతా ఎట్లయినా సరే అది అరే అద్దురా అద్దురా చెప్పింది ఇంటా నీకు దండం పెడతారా పోం పారా అరే ముట్టుకుంటా నేను ఏం కాదు ఇందాక వచ్చి వెనకకెందుకు పోవురా ఖచ్చితంగా ముట్టుకుంటే ఇప్పుడు అరే అద్దురా పోం పారా వెనకకే పోను నేను. ప్లీజ్ రా దండం వెనకకే పోనురా అని అరే నేను ముట్టుకుంటా అరే నేను ముట్టుకుంటా అరే ఏం కాలేదురా మామ ఎవరికి ఏమైతలేదురా అన్న అవద్దని చెప్పిండు ముట్టుకోర్రా మీరు కూడా అబ్రాకదబ్రా దస్తగిరి దెబ్బ గిలిగిలిచ్చా నా పగ मार डालूंगा मार डालूंगा